సో గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ వారణాసి. ఆఫ్టర్ హ్యావింగ్ అన్ ఎక్సలెంట్ డే 1, డే 2 చాలా రిలాక్సింగ్ గా స్టార్ట్ చేశా. అండ్ డే 1 లోనే మనకు వారణాసి నుంచి కావాల్సిన ఎనర్జీ మనం తీసేసుకున్నాము. మనం ఫస్ట్ డేనే ఇంకా ఏది పూర్తిగా చూడకముందే కాసేపు సాటిస్ఫై అయిపోయాం. సో డే 1 చాలా బాగా నిద్ర పట్టింది. అండ్ హాస్టల్ పక్కనే మన తెలుగు వాళ్ళ హోటల్ ఒకటి ఉంటుంది. సో మార్నింగ్ టిఫిన్స్, లంచ్ అండ్ డిన్నర్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే సేమ్ మన సైడ్ ఎలా దొరుకుతాయో అలాగే ఉంటాయి. నేను జనరల్ గా ఏదైనా ప్లేస్ కి వెళ్తే అక్కడ లోకల్ గా ఏ ఫుడ్ అయితే అవైలబుల్ గా ఉంటుందో అదే తినాలని ట్రై చేస్తా. బట్ ఇలా బాగా రష్ గా ఉండే ప్లేసెస్ అండ్ మెయిన్ అట్రాక్షన్స్ కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ లోనే లోకల్ ఫుడ్ ట్రై చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి రిపీటెడ్ కస్టమర్స్ అవసరం లేదు కాబట్టి క్వాలిటీ అన్న తగ్గించవచ్చు, ఆర్ టేస్ట్ అంతగా బాగుండకపోవచ్చు, ఆర్ లోకల్ అథెంటిసిటీ అనేది దొరకపోవచ్చు. ఓన్లీ ఆ హోటల్ కి ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ ఉంటే తప్ప రష్ గా ఉన్న ప్లేసెస్ లో లోకల్ ఫుడ్ ట్రై చేయొద్దు. జస్ట్ లైక్ కాశీ బండార్ అలాంటి ప్లేసెస్ అయితే రష్ ఎక్కువ ఉన్నా కూడా అది అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు కాబట్టి అలాంటి ప్లేసెస్ లో ట్రై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుమలలో కొన్ని లక్షల మంది టూరిస్ట్ ఉన్నా కూడా అక్కడ హోటల్స్ లో ఫుడ్ టేస్ట్ అంతగా బాగోదు. చట్నీ చూస్తే నీళ్ళగా ఉంటుంది. ఏ ఐటమ్ టేస్ట్ కూడా మన ఒరిజినల్ ఫుడ్ టేస్ట్ లా ఉండదు. బట్ అక్కడ హోటల్స్ మాత్రం ఫుల్ గా నిండిపోతాయి, ఎందుకంటే అక్కడ రిపీటెడ్ కస్టమర్స్ అవసరం లేదు. అదే కింద తిరుపతికి వచ్చేస్తే ఫుడ్ టేస్ట్ మారిపోతుంది అండ్ నీళ్ళ చట్నీ గట్టిపడిపోతుంది, ఎందుకంటే అక్కడ రిపీటెడ్ కస్టమర్స్ అవసరం. సో డే 2 స్టార్ట్ అయ్యేపాటికి 11 అయింది. సో దర్శనానికి వెళ్దాం అనుకున్నా. సో కాశీలో మెయిన్ జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు కాలభైరవుని టెంపుల్ కి వెళ్ళాలంటారు. అంటే మీరు ఇలాంటి ఫాలో అయితే ఫస్ట్ కాలభైరవుని టెంపుల్ కి వెళ్ళి అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ కి వెళ్ళాలి. అండ్ ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఒక బావి ఉంటుంది అండ్ ఆ బావిలో నీళ్లు తాగితే రోగాలు రావు అని నమ్ముతారు. అండ్ నేను తాగాను, బట్ అంత ఎఫెక్ట్ ఏం లేదు. ఓకే, ఐ రెస్పెక్ట్ దేర్ బిలీఫ్. అండ్ కాలభైరవుని టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆ కాశీకి ఆయనే అధిపతి అన్నట్టు. అండ్ కాశీలో ఎవరైనా ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలంటే ఆయన పర్మిషన్ కావాలి అన్నట్టు. అండ్ మన చిన్నప్పటి నుంచి వింటున్న కాశీదాడు అని కూడా ఆ టెంపుల్ అయినా కడతారు, కాలభైరవుని టెంపుల్లో. అండ్ కట్టే ముందు కొన్ని మంత్రాలు చదివి కొంచెం గట్టిగానే కొడతారు. ఓకే, అలా చేస్తే మన పాపాలన్నీ పోతాయి అన్నట్టు వాళ్ళు నమ్ముతారు. సో అక్కడే కాశీదారం ఇస్తారు. అండ్ మన ఫ్యామిలీకి కావాలన్నా కూడా అక్కడ కొనుక్కోవచ్చు. ఈ కాలభైరవుని టెంపుల్ అండ్ ఆ మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ రెండు ఒకే చోట దగ్గరలోనే ఉంటాయి. సో అవి ఒకసారి కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ టెంపుల్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ టెంపుల్ కి వెళ్ళాలి అంటారు. అండ్ మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలంటే ఫ్రీ లైన్స్ ఉంటాయి, అలాగే 300 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. 300 రూపీస్ టికెట్ కి మనకు ఒక లాకర్, 2 లడ్లు అండ్ ఫాస్ట్ లైన్ క్యూలోకి ఎంటర్ అవుతాం. అదే ఫ్రీ లైన్ దర్శనం అంటే ఒక 3 to 5 ప్లేసెస్ నుంచి క్యూ లైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ కాశీలో ఇలా క్యూ లైన్స్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఒక 3 to 5 ప్లేసెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ లైన్స్ అనేవి షాప్ లోంచి మధ్యలో నుంచి పోతూ ఉంటాయి. అండ్ కాశీ స్ట్రీట్స్ లో 2 మనుషుల కంటే ఎక్కువ పట్టరు, అంత చిన్నగా ఉంటాయి. అండ్ అలాంటి చిన్న స్ట్రీట్స్ లోనే మళ్ళీ బైక్లు పోతూ వస్తూ ఉంటాయి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనం క్యూ లైన్ లో ఉన్నాం దర్శనం కోసం అండ్ మన పక్క నుంచే బైక్లు వెళ్తూ పోతూ వస్తుంటాయి. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాశీలో. అండ్ ఇదంతా మీకు కాశీలో దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. అండ్ మెయిన్ టెంపుల్ లోకి 6 లోపు కానీ ఆర్ 2 to 3 ఆ టైంలో కానీ వెళ్తే మీ చేతులతో మీరే పాలు కానీ నీళ్ళు కానీ పోయొచ్చు. లేదు వేరే టైంలో పోయారంటే అక్కడ పంతులు పోస్తారు మీ తరపున. అండ్ టెంపుల్లో డిఫరెంట్ పూజలు డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. కొన్ని అయితే మరి లక్షల్లో కూడా ఉంటాయి. సో ఇన్ని లక్షలు పెట్టి పూజలు చేయించుకుని టెంపుల్స్ కాపాడుతున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మెయిన్ టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది. అంటే తమిళనాడులో ఒక్కో టెంపుల్ ఒక్కొక్క విలేజ్ అంతలా ఉంటుంది. సో అవి చూసాక జనరల్ గా ఈ టెంపుల్ చాలా చిన్నగా అనిపిస్తుంది. సో ఎంత ఫేమస్ టెంపుల్ ఇంత చిన్నగా ఉంటుంది అనుకోవాలా, లేదా అంత చిన్నగా ఉందా లేదా డిస్ట్రాక్ట్ చేసారా అది తెలియదు. అండ్ సెక్యూరిటీ బీభత్సంగా ఉంటుంది. అండ్ స్టార్టింగ్ లో ఎంత పెద్ద సెక్యూరిటీ ఎందుకని అర్థం కాదు, బట్ తర్వాత అర్థమైంది. ఆ టెంపుల్ సేమ్ కాంపౌండ్ వాళ్ళలోనే ఒక మసీద్ కూడా ఉంటుంది. సో టిపికల్ నార్త్ రిలీజియస్ కండిషన్స్. నేను 300 రూపీస్ టికెట్ తీసుకున్నాను. సో నా దర్శనం హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. అండ్ కాశీలో మన తెలుగు వాళ్ళ సత్రాలు కూడా ఉంటాయి. సో స్టే అండ్ ఫుడ్ చాలా తక్కువలోనే అయిపోతుంది. ఫుడ్ ఆల్మోస్ట్ ఫ్రీ అనుకుంటా. సో కాశీ రావాలంటే బడ్జెట్ ఏమంత పెద్ద ప్రాబ్లం కాదు, మన జనరల్ నీడ్స్ అన్ని ఫ్రీగానే అయిపోతాయి. అండ్ డే 1 లో గంగాహారతి బోట్ లో చూసాను. అండ్ మా బోట్ చాలా వెనక ఆగింది. సో అంత క్లోజ్ గా అండ్ అంత ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయాము. సో డే 2 లో మొత్తం పక్కనే కూర్చొని అబ్జర్వ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. దర్శనం అయిపోగానే మన తెలుగు హోటల్లో లంచ్ చేసేసి అండ్ హాస్టల్లో కొంతసేపు రెస్ట్ తీసేసుకొని వెంటనే బయలుదేరిపోయాను. అండ్ గంగా హారతి ఒక్కో సీజన్ లో ఒక్కో టైంలో స్టార్ట్ చేస్తారు. సమ్మర్ కాబట్టి 7 to 7:45 ఉంటుంది. అండ్ మీరు ఒక మంచి ప్లేస్ లో కూర్చొని చూడాలనుకుంటే 5 కల్లా ఘాటికి వచ్చేయాలి. అండ్ చెప్పా కదా, గంగా హారతి ఒక థెరపీ సెషన్ లా ఉంటుంది. మీరు వారణాసి వస్తే మాత్రం ఒక దర్శనం చేసుకుని మాత్రం వెళ్ళిపోవద్దు, గంగా హారతి మాత్రం ఖచ్చితంగా చూడండి. నేను స్టార్టింగ్ లో గంగా హారతి అంటే ఏముంటుంది, ఒక కర్పూరం వెలిగించి ఒక 5 minutes అలా చేస్తారేమో అనుకోండి. బట్ చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అండ్ చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ వాళ్ళు చేసే దానికన్నా అక్కడ మొత్తం బోట్స్
క్రౌడ్స్ అన్ని వచ్చేసి అండ్ చుట్టూ జనం అంతా గుంపుకూడి అండ్ వాళ్ళు డిఫరెంట్ స్లోగన్స్ తో అదొక ఆ 45 minutes ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విషయం. అండ్ వారణాసిలో 2 ఘాట్స్ ఉంటాయి, దశశ్వమేధ ఘాట్ అండ్ అస్సీ ఘాట్. ఈ 2 ఘాట్స్ లో గంగా హారతి ఇస్తారు. అండ్ ఆ టైంలో ఫుల్ గడ్డలు పెంచేసుకుని అండ్ బేబూదులు రాసేసుకుని బావాలు వస్తారు. కొంతమంది ఫేక్ ఉంటారు, కొంతమంది రైలు ఉంటారు. రైలు ఉండే వాళ్ళు వాళ్ళ ముందు కెమెరా తీస్తే కొడతారు అండ్ ఫేక్ ఉండే వాళ్ళు కెమెరాలు పోజ్ ఇస్తారు అండ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అండ్ ఈవినింగ్ గంగా హారతి అవగానే అలా ఘాట్లో తిరుగుతూ ఉన్నా. అండ్ అందరూ అంటారు కదా మణికర్ణిక ఘాట్ శవాలు కాలుస్తారు అది ఇది అని చెప్పి. సో అదెంత దూరంలో ఉంటుందని చెప్పి దాని దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. బట్ షాకింగ్లీ మెయిన్ టెంపుల్ ఎగ్జిట్ కి జస్ట్ ఒక 30 అడుగులు వేస్తే మణికర్ణిక ఘాట్ వస్తుంది. సో అక్కడే మెయిన్ టెంపుల్, అక్కడే శవాలు కూడా కాలుస్తారు. అండ్ శవాలు కాల్చే ముందు కూడా ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, అందులో కూడా లింగం ఉంటుంది. అండ్ ఇందులో దొరికే బోన్స్ అవి తీసుకొచ్చి అక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. నిజంగా మన ఇంటి దగ్గర ఏమైనా చనిపోతే అక్కడ అలా పట్టుకోవద్దు పాపం వచ్చింది, ఇక్కడ ఎలా పట్టుకోవద్దు పాపం వచ్చింది, సో ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మీరు ఫాలో కావతే మీ పాపాలు తగులుకుంటే అది ఇది అంటారు. బట్ అక్కడ మనిషిని కాల్చడం, శ్మశానం అదంతా జస్ట్ వెరీ క్యాజువల్ థింగ్. అండ్ అక్కడే పీపుల్ నవ్వుకుంటూ కూర్చుంటారు, టీలు తాగుతూ కూర్చుంటారు. ఆ ప్రాసెస్ అంతా చాలా క్యాజువల్ గా అయిపోయింది. అండ్ జనాలు కూడా అక్కడ గంగా హారతి చూసినట్టు చూస్తూ ఉంటారు. నిజంగా మన ఇంటి దగ్గర ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ ఇంట్లో చావు ఉంది అది ఇది అంటారు. నిజంగా అలాంటి వాళ్ళందరినీ ఒకసారి ఇక్కడ తీసుకొస్తే చావు అనేది ఎంత సింపుల్ అర్థమవుతుంది. అండ్ ఆ ప్రాసెస్ అంతా ఎంత క్యాజువల్ థింగ్ అర్థమవుతుంది. ఒక సింపుల్ లైన్ లో చెప్పాలంటే సెలబ్రేషన్ ఆఫ్ డెత్ అనుకోండి. దశశ్వమేధ ఘాట్ మణికర్ణిక ఘాట్కి ఒక 300 meters దూరంలో ఉంటుంది. సో అక్కడ గంగా హారతి ఇస్తారు. అంటే దాని సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కింద తీసుకుంటే ఇక్కడ సెలబ్రేషన్ ఆఫ్ డెత్. అండ్ ఇదంతా ఒకే ప్లేస్ లో జరుగుతుంది. అండ్ ఇదంతా కాశీలోనే జరుగుతుంది మీకు. సో ఫ్రమ్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ టు సెలబ్రేషన్ ఆఫ్ డెత్ కాశీ ఈస్ కంప్లీట్. మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి, కానీ కాశీలో అబ్జర్వ్ చేయడానికి చాలా ఉంటుంది. అండ్ ఏదైనా సినిమాల్లో టెంపుల్ గురించి చెప్పినప్పుడు చాలా ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ కాశీ గురించి మనకు చాలా తక్కువ చూపించినట్టే. నిజంగా కాశీ అనేది ఒక ఎంటైర్లీ ఒక డిఫరెంట్ డైమెన్షన్ లోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఒక సోలో ట్రిప్ ట్రై చేయాలనుకుంటే మనాలి ఆర్ కాశీ రెండు బెస్ట్ చాయిసెస్. మనాలి అయితే ఒక సీనరీస్ ఆ వేలో ఉంటుంది. అండ్ కాశీ అయితే ఒక స్పిరిచువల్ పాత్, కొంచెం డిఫరెంట్ థింగ్స్ ఆ వేలో ఉండేటట్లయితే మీరు కాశీ ప్రిఫర్ చేయండి. అండ్ అక్కడ కూర్చున్న అతను మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. సో అదొక షాకింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇలా అన్ని వదిలేసి ఇలా పీస్ ఆ వేలో ఉన్న వాళ్ళు అండ్ ఒంటరిగా ఉండే వాళ్ళు కాశీలో చాలా మంది కనపడతారు. సో ఘాట్ మొత్తం తిరిగేసి రిటర్న్ అవుతుంటే దారిలో రుద్రాక్ష కాయలు చాలా కనిపిస్తాయి. అండ్ నేను ఎప్పుడో ఒక రీల్ లో చూసినట్టు గుర్తు రుద్రాక్ష ఫ్రూట్స్ తింటారు అది అని చెప్పి. సో అవేమో అనుకునేవాడిని, కానీ అవి కాదు. ఆ ఫ్రూట్స్ రబ్ చేస్తే అందులోంచి రుద్రాక్షలు వస్తాయి. అండ్ పంచముఖి రుద్రాక్షలు అంటే ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటే ఒక 20 rupees అలా తీసుకుంటారు. అండ్ మనం ఎక్కువ తీసుకుంటే ఇంకా తగ్గిస్తారు. బట్ ఇలా ఒరిజినల్ రుద్రాక్షలు కావాలా అని స్టేటస్ పెడితే అందరూ ఏకముఖి రుద్రాక్షలు కావాలన్నారు. అండ్ ఏకముఖి రుద్రాక్షలు జనరల్ గా అవైలబిలిటీ ఉండవంట. అండ్ అక్కడ ఏ షాప్ లో ఉన్నా ఉంటే ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తారంట. సో ఇదో కొత్త స్టోరీ జరిగింది నాకు. అండ్ రుద్రాక్షలు ఆర్టిఫిషియల్ గా ఎలా తయారు చేస్తారో అనుకునేవాడిని. సో దీని గురించి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఆ రోజు హాస్టల్కి వెళ్ళిపోయాను. So this is all about day 2, and if you like this video, please like it and share it to your friends and subscribe my channel. Thank you.